ఆయన పాట ఎన్నో గొంతుల్లో ప్రతిధ్వనించింది. ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. లక్షల మందికి ప్రేరణగా నిలిచింది. ఎన్నో పాటలు, కవితలు రాసిన అందశ్రీ కలం ఆగిపోయింది. ఆయన గొంతు మూగబోయింది. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆయన తెల్లవారుజామున కుప్పకూలిపోయారు. ఈ తొలిపొద్దు చూడకుండానే ఆయన అస్తమించారు. నిన్న హైదరాబాద్ ఘట్కేసర్లో అయ్యప్ప స్వామి పడిపూజకు హాజరయ్యారు. అందరితో కలిసి భజనలు చేశారు. ఇవాళ ఆయన లేరన్న వార్త అందరితో కంటతడి పెట్టిస్తోంది. అందశ్రీ పాలేరు నుంచి సాహిత్య పాశుపతాస్త్రం దాకా ఎదిగినటువంటి వాడు. పాలేరు నుంచి పాశుపతాస్త్రంగా మారినటువంటి వాడు అందశ్రీ ఆశువుగా కవిత్వాన్ని చెప్పగల నేర్పరి. తను రాసినటువంటి జయ జయ హే మాతృగీతం తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా మరిచిపోని విధంగా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆయన నది నడిచిపోతున్నది అన్నటువంటి ఒక కావ్యాన్ని రాశాడు. ఇంకా ఆ కావ్యం వెలుగులోకి రాలేదు. ఆ నది నడిచిపోతుంది అన్నటువంటి కావ్యం పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఆ కావ్యం కోసం అతను దేశాలు తిరిగి అనేక నదుల అలలపై ప్రయాణం చేస్తూ ఆ కావ్యాన్ని రాశాడు. నది నడిచిపోతుంది అన్నటువంటి కావ్యాన్ని కూడా రాశాడు. కాబట్టి అందశ్రీ గారికి ఆయన యొక్క మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి యొక్క కవిత్వం చిరస్థాయిగా అజరామంగా తెలుగు జెండాగా రెపరెపలాడుతూ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయనకి జోహార్లు జోహార్లు జోహార్. ప్రముఖ వాగ్గేయకారుడు, గొప్ప రచయిత, నిజమైన నికాసైన తెలంగాణవాది అయినటువంటి అందశ్రీ గారి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అట్టడుగు వర్గాల నుండి వచ్చినటువంటి కవి. ఆయన జీవితమే కవిత్వం, కవిత్వమే జీవితం. ఆయన కవిత్వమే తెలంగాణ జీవితంగా ప్రతిబింబించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఆయన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాట తెలంగాణ పల్లెల లోపల మార్పురోగి తెలంగాణ భావజాలతి కల్పించడం లోపల గొప్ప గీతంగా నిలిచినటువంటి రాష్ట్రీయ గీతంగా ఇవాళ పెట్టబడ్డది. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి మానవత్వం మీద, మానవత విలువల మీద స్పందించి ఆయన రాసినటువంటి మాయమైపోతున్నాడో అనేటువంటి పాట అయితే ఏదైతే ఉందో మరి మొత్తం మానవీయ లోకాన్ని కదిలించినటువంటి గొప్ప పాట. ఆయన యొక్క జీవితం, ఆయన నదుల మీద కూడా పరిశోధన చేసినటువంటి వ్యక్తి, నిజమైన నికాసైనటువంటి తెలంగాణ వాది. ఆయన అనగారిన వర్గాల జాతిరత్నం, తెలంగాణ గర్వించదగ్గ ముద్దుబిడ్డ మరి అందశ్రీ గారు. వారు లేని లోటు పూడ్చలేనిది, తీర్చలేనిది. వారి యొక్క ఆకస్మిక మరణం పట్ల నేను సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకతప్తులైనటువంటి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందశ్రీ గారి మరణము తెలంగాణ తల్లికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఎందుకంటే తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో అందశ్రీ గారు ఒక పునాది రాయిగా మనము భావించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం కోసం
వారు పడ్డటువంటి ఆరాటం, వారు పడ్డటువంటి తపన, తన రక్తాన్ని సిరా చుక్కలుగా మార్చి తెలంగాణ ధూమ్ధాంకు అనేకమైనటువంటి పాటలను అందించినటువంటి గొప్ప కవి, రచయిత, వాగ్గేయకారులు అందశ్రీ గారు. ముఖ్యంగా వ్యక్తిగతంగా మాకెంతో ఆత్మీయతను పంచినటువంటి వ్యక్తి. నాకు వ్యక్తిగతంగా వారికి మరి ముఖ్యంగా ధూమ్ధాం ఏర్పడడానికి కోసము అందశ్రీ గారు వారు దాన్ని రూపొందించడంలో కానీ, ఆ సాంస్కృతిక ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో కానీ నన్ను, నాగరాజును ఒక ధూమ్ధాం 2 అక్షరాలకు మా ఇద్దరిని నిలబెట్టి ధూమ్ధాము తెలంగాణ సాంస్కృతిక పోరాట విప్లవ చైతన్యాన్ని రగిలించడానికి కోసం అందశ్రీ గారు, ముఖ్యంగా అందశ్రీ గారు రాసినటువంటి అనేక పాటలకు నేను మొదటి శ్రోతనే కాక నేను మొదటి కూడా గలాన్నిచ్చినటువంటి అనేక పాటలు, నేను తొలినాళ్ళలో కూడా అల్లి బిల్లి అంగూర తోట అనే ఒక జానపద గీతంతో ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి అందశ్రీ గారు, నేను కానీ తెలంగాణ ఉద్యమంలో మరి గల్లు గల్లు ఊరు తెలంగాణ, అలాగే జనజాతరలో మన గీతం లాంటి ఎన్నో అత్యంత అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి తెలంగాణ ఉద్యమ గీతాలను అందించిన